స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీలకు 42% రిజర్వ్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% చెప్పింది. అనేక ఎన్నికల వాగ్దానాల పత్రాలలో ఎన్నికల మేనిఫెస్టో 42% డిక్లేర్ చేసింది. కానీ తీరా అమలు చేయడానికి 1 year నుంచి అనేక డంకిలు కొట్టుకుంటా వాగ్దానాలు చేస్తూ వాయిదాలు ఇస్తూ ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వానికి పెద్ద ప్రాసెస్ లేదు, లిమిటెడ్ ప్రాసెస్ లో చేయొచ్చు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి పంపి పాస్ చేయించుకొని మా నచ్చని పాస్ చేసుకొని జీవో తీస్తే ఎన్నికల నోటిఫికేషన్ వేయొచ్చు. వీళ్ళు అట్లా కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపి అక్కడ 9వ షెడ్యూల్లో పెట్టాలని తీర్మానం చేస్తే వీళ్ళ మాట ఎవరింటారు, ఎందుకు వింటారు? అది పద్ధతే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా చేయనందుకే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి, రాజకీయ పబ్బం గడపడానికి ఈ విధంగా చేస్తుంది. కాబట్టి మేము ఒకటే, రెండవసారి కూడా ఆర్డినెన్స్ తీశాం. ఆర్డినెన్స్ చేయాలంటే గవర్నర్ దగ్గర సంతకం పెట్టుకొని జీవో తీయాలి. అది కూడా గవర్నర్ దగ్గరికి పోలేదు, రిప్రజెంట్ చేయలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా అంటే అట్లా కూడా అపాయింట్మెంట్ అడగలేదు, పోలేదు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, మాకు ఇస్తే నేను మాట్లాడతా. అరే నువ్వు పద్ధతి ఉంది దానికి. మీకు ఇండియా కూటమికి 200 మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో 240 మంది ఉన్నారు మీకు లోక్సభలో. బీహార్ విషయం లోపల రోజు 1 నెల పార్లమెంటు సమావేశాలను ఖరాబ్ చేశారు. ఒక్కరోజు పార్లమెంటు నడవలేదు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ రోజు 1 గంటనైనా పార్లమెంట్ అడిగారని ఎందుకు అడగలేదు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అడగరు? కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు, పెట్టాలనే చిత్తశుద్ధి అసలు లేదు. రెండవది, రాష్ట్ర ప్రజానికాన్ని పూర్తిగా తప్పుతో వర్తించారు మీరు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలని అనేక మంది ప్రజలను, ఐఏఎస్ ఆఫీసర్లను, అడ్వకేట్లను, రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను, మేధావులను, ప్రొఫెసర్లను వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసి కేంద్రం చేయాలన్నట్టు కదా, ప్రతి ఒక్కరికి భ్రష్టు పట్టించారు. అదేవిధంగా ఢిల్లీలో ధర్నాలు చేశారు ఇష్యూ డైవర్ట్ చేయడానికి. మీకు చేయాలని చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ఒకసారి అసెంబ్లీ సమావేశం పెట్టి గవర్నర్కి పంపితే ఆటోమేటిక్గా జీవో అవుతుంది. అప్పుడు గవర్నర్ ఒప్పుకోకుండా జీవో తీయచ్చు. రెండవది, గవర్నర్ ఒప్పుకోలేదని ఇప్పటికున్న బిల్లు మీదనే మీరు సుప్రీంకోర్టులో మ్యాండమస్ పిటిషన్ వేస్తే 90 రోజుల్లో చేయకపోతే మ్యాండమస్ పిటిషన్ వేయచ్చు కోర్టుల. అప్పుడు గవర్నర్ తప్పనిసరిగా ఒప్పుకుంటాడు, జీవో ఒప్పుకోకపోతే జీవో తీయచ్చు, అప్పుడు ఎన్నికలకు పోవచ్చు. రెండవది, ప్రభుత్వం ఈ జీవో తీస్తే కోట్ల కొట్టేస్తారంట తప్పుడు వాదన చేస్తుంది. కోట్ల కొట్టేయదు, ఎందుకంటే 50% సీలింగ్ తోటి కొట్టేస్తారు. 50% సీలింగ్ ఎప్పుడో పోయింది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు 50% సీలింగ్ తొలగించి 60%, 70% దాకా ఉండొచ్చని చెప్పింది. కానీ ఇక్కడ మీరు సీలింగ్ అని తప్పించుకుంటున్నారు. కాబట్టి ఇది తప్పుడు వాదన, ఎస్కేప్ వాదన, తప్పించుకునే వాదన, తప్పించుకునే సాకు. కాబట్టి కేసు గెలుస్తుంది. మీరు జీవోది ఎన్నికల నోటిఫికేషన్ అయ్యి తప్పనిసరిగా గెలుస్తుంది. జనాభా లెక్కలున్నాయి, రాజ్యాంగం యొక్క హక్కు ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, కోర్టు తీర్పుల ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లుతాయి. దీన్ని తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ప్రభుత్వ పరంగా తప్పించుకోవచ్చు కానీ ప్రజల పరంగా తప్పించుకోలేడు. ఎందుకంటే ఈరోజు నేను దీక్ష చేస్తున్నాను తెలిస్తే వేలాది మంది తండోపతండాలుగా ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టినా ఇంకా లక్నీపూర్ ఆపిందని, శంషాబాద్ దగ్గర ఆపిందని, చేవల్ల దగ్గర 100 కాళ్ళు ఆపిందని, కరీంనగర్ ఆపిందని పోలీసులు ఆపారు. విజయవాడ రూట్లా ఎక్కడికెక్కడ నిర్బంధం చేసిన, నల్గొండ రూట్ ఆపారు, వరంగల్ రూట్లు ఆపారు,
హైదరాబాద్లో ఆపారు. ఎక్కడికక్కడ పోలీసులు దిగ్బంధం చేసినా వేలాది మంది, దాదాపు 10,000 మంది పొద్దున్న నుంచి వస్తుంటే నేను ఆశ్చర్యపోయినాను. అవురా, ప్రభుత్వం ఇంత నిర్బంధం పెడితే కూడా ఇంత వేలాదిగా తరలి వచ్చారు ప్రజలు. వీళ్ళకి ఎంత ఉద్యమం చేయాలని ఆసక్తి ఉందని చెప్పి ఇన్ని రోజులు నేను హాస్టల్ పెట్టాలి, బీసీ ఎస్సీ ఎస్టీ చదువుకోవాలంటే హాస్టల్ కావాలి, మంచి నాణ్యత గల చదువు కావాలంటే గురుకులాలు పెట్టాలి, ఫీజుల భారం ఎక్కువ ఉందని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాటాలు చేసి జీవోలు చేపించి అందరు చదువుకునేటట్టు చేశారు. చదువు ద్వారానే ఈరోజు తెలంగాణ ఆంధ్ర సమాజంలో పెద్ద మార్పు వచ్చింది. అందరూ మేధావులు అంటారు, నిశ్శబ్ద విప్లవం తెచ్చావు కృష్ణ. ఎందుకంటే ఒకప్పుడు 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద హైదరాబాద్లో రోడ్లు వేసే దగ్గర, బిల్డింగ్లు కట్టే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర ఏ లేబర్ ఉంటుంది? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్, మెదక్ జిల్లాకు సంబంధించిన లేబర్ ఉండేవారు. ఈరోజు మీరు ఎక్కడన్నా పోయి చూడండి, రోడ్లు దగ్గర దగ్గర కానీ లేదా అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఎవరున్నారు? వీళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, యూపీ వాళ్ళు ఉన్నారు. మరి మన వాళ్ళ దగ్గర చైల్డ్ లేబర్ ఎందుకు లేదు? లేబర్ ఎందుకు దొరకలేదంటే మేము చేసిన పోరాటాల వల్ల. ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరు విద్యావంతులయ్యారు, అందరూ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఉన్నత విద్యావంతులై బిజినెస్ వెళ్ళకపోతున్నారు. ఈ విధంగా సమాజంలో బీసీ పోరాటం వల్ల మార్పు వచ్చింది. దాన్ని చూసి అగ్రకులాలు భరించలేక అగ్రకుల పాలకులు, అగ్రకుల సోదరులు ఒప్పుకుంటున్నారు మంచిగా చేసిన వాడిని. పాలకులు మా సీట్లు వస్తాయో భవిష్యత్తులో మేము ఓడిపోతాం, బీసీల రాజ్యం వస్తుందని చెప్పి ఈ విధంగా అపవాదం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బీజేపీ అడ్డుకుంటుంది అంటారు. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? ఏం గొడవ పెట్టిందా? ఏమన్నా లెటర్ రాసిందా? ఎక్కడ అడ్డుకుంటలేదు. బీజేపీ పార్టీ బీసీల వశం అయిపోయింది. ఈరోజు బీజేపీ పార్టీ ఎవరైనా అగ్రకుల పనులు ఉన్నారా? ఉన్నత పదవిలో చూడండి మీరు. ప్రధానమంత్రి బీసీ, అదేవిధంగా రాష్ట్రపతి, నేను మాట్లాడిన చెప్పినాక చెప్తా. రాష్ట్రపతి గిరిజన మహిళ, ఉపరాష్ట్రపతి ఒక బీసీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు, ఉన్నతమైన పదవులని కేంద్రంలో 27 మంది బీసీలు, 4 గవర్నర్లు, అనేక ఉన్నత పదవులు, రాజ్యాంగ పదవులన్నీ కూడా బీసీలకు అప్పచెప్పారు. నేను మీరు 42% ఇస్తామని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, మీరు మంత్రివర్గంలో 40% ఇచ్చారా? అక్కడ ఆపుతాడా? అక్కడ 3 ఇచ్చావు, 8 మందికి ఇవ్వాలి, 3 ఇది నామినేటెడ్ చైర్మన్లు, కార్పొరేషన్లు 20% కూడా ఇవ్వలేదు, 40%. అదేవిధంగా మొన్న అపాయింట్ చేసిన ఇన్ఫర్మేషన్ కమిషనర్లలో 5 మందిని నియమిస్తే ఒక్క బీసీ నీకు దొరకలేదా? ఇంత బీసీ వ్యతిరేకత మీ బ్లడ్లో డిఎన్ఏలో కనిపిస్తుంది. మళ్ళా బీజేపీ మీద బురద చల్లుతావు. బీజేపీ ఉపరాష్ట్రపతి, నిన్నమన్నటి ఉపరాష్ట్రపతి కూడా బీసీలకు ఇచ్చారు. బీజేపీ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రధానమంత్రిని బీసీ చేసింది. మొన్న మేము 70 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. నా 50 ఏళ్ల పోరాటంలో 30 ఏళ్ల నుంచి కులగణన చేయాలని కొట్లాడుతున్నా. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేక కమిషన్ల సిఫార్సులు ఉన్నాయి కులగణన చేయాలని చెప్పి. కానీ గత ప్రభుత్వాలు కాంగ్రెస్, జనతా పార్టీ చేయలేదు. కానీ మొన్న నేను పోయి ప్రధానమంత్రిని, అమిత్ షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి కులగణన చేయాలని రిక్వెస్ట్ చేస్తే వెంబడే ఒప్పుకున్నారు. ఈరోజు అది ఒక చరిత్ర. కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా ఒప్పుకున్నాడు. మీరు ఇది గమనించాలి, మనసుతో చూడాలి, హృదయంతో చూడాలి. ఏదో బీజేపీ మీద బురదజల్లే పని పెట్టుకోవద్దు. కులగణన చేస్తున్నారంటే భవిష్యత్తులో బీసీలకు జనాభా ప్రకారము అన్ని రంగాలలో వాటా ఇవ్వడానికి సిద్ధపడే కులగణన. భవిష్యత్తులో చట్టసభల రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, విద్యా ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్ల పెంపు లాంటి అనేకమైన ప్రతిపాదనలకు ప్రపోజల్ సిద్ధపడే కులగణనకు ముందుకొచ్చారు. కాబట్టి బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. బుద్ధ తల్లి తప్పించుకోకు, నీకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పటికైనా అసెంబ్లీని మరొకసారి సమావేశం పెట్టి బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపు. ఒప్పుకోకపోయినా జీవో తీయొచ్చు, అది రాజ్యాంగంలో ఉంది. అప్పుడు ఒకవేళ కోర్టు కొట్టేస్తే మేము చూసుకుంటాం. నీ మీద ఎందుకు బదలాం? నీవు కోర్టును బదలాం అవుతుంది. అప్పుడు
మేము కోర్టులో చూసుకుంటాం. కోర్టులో గెలుస్తుందనే ధైర్యం మాకు ఉంది, మీకేమో డౌట్ ఉన్నది, మాకు ధైర్యం ఉంది. తప్పనిసరి గెలుస్తాం. గెలిచి 42 మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ప్రధానమంత్రి ఇన్ని రోజులు ప్రధానమంత్రులు మీరే. ఈరోజు లేక మా వాళ్ళు సర్పంచులు అయితే వార్డు మెంబర్లు అయితే మీరు ఓర్వలేకపోతున్నారు. సర్పంచులు ఒకే రాలేదు. నేను 84 కొట్టాలి. 86లో ముఖ్యమంత్రి అప్పటి ఎన్టీ రామారావు తోటి ఎంపీటీసీ జడ్పీటీసీలలో 20% పెట్టించారు. 20 సరిపోదు, 34 పెంచాలని 40 పెంచాలని కొట్లాడితే 92లో విజయభాస్కర్ రెడ్డి సర్పంచుల్లో అంతవరకు లేకుండే సర్పంచుల్లో 34, స్థానిక సంస్థలు అన్ని ఎన్నికల లోపల 34 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.